గారు, మీ యాక్టింగ్ అయితే అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. యు ఆల్రెడీ అ ప్రూవెన్ యాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో రావడం మీకు ఎలా అనిపించింది? మనం ఈ మూవీ తీసేటప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే తీయలేదు. బట్ ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ 35 ఇస్ దట్ అందరు చూస్తున్నప్పుడు అరే ఇది నా కథ కదా, అరే ఇది నాకు తెలిసిన వాడి కథ కదా, అలా అందరు ఫేసుల్లో తల ఊపుతున్నారు. ఎస్ ఎస్ ఎస్. సరే, ఇక్కడ ఎంతమంది మ్యాథ్స్ 34 పార్టీ? నాకైతే 35 ఈజీగా వచ్చేసింది అన్ని సబ్జెక్టులు కలిపితే. బాల్ గారు, నీకు మ్యాథ్స్ అంటే భయం వచ్చేది కదా? మనం అసలు మ్యాథ్స్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఏమలాగా? అసలు రాస్తాయి కదా. నరేష్, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయిరా? నాకు తెలుగులో 37 వచ్చినాయి సార్, హిందీలో 36 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 40 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 34 వచ్చినాయి సార్. ఒక్క మార్క్ పట్టుకొని ఎలా ఫెయిల్ చేస్తున్నారు మీరు? మార్క్స్ గుర్తుంచుకున్నట్టు సబ్జెక్ట్స్ గుర్తుంచుకోవచ్చు కదరా, ఎంత బాగా మార్క్స్ గుర్తుంచుకున్నావు. సారీ డాడీ. అంటే అర్థమైంది కదండి. అంటే ఇప్పటికీ చాలా మందికి అది ఎక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నారు. అలాంటి సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నమాట. సో నివేత గారు ప్లీజ్. ఈ సినిమా వల్ల అదే ఒక మాట అండి. యాక్చువల్లీ 35 వచ్చినా రాకపోయినా మనం అడగడం అనేది ఆగకూడదు. అడగడం ఆగితే నేర్చుకోవడం ఆగిపోతుంది. విశ్వదేవ్ గారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ సబ్జెక్ట్ చూస్ చేయడానికి కారణం ఏంటి? ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం మీకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరూ ఇదే చెప్తారని మీరు అనుకోవచ్చు, కానీ మీ లైఫ్ మీరు తెర మీద చూసుకుంటున్న ఫీలింగ్ ఇస్తుంది. దిస్ ఇస్ మై ప్రామిస్. కథ విన్నప్పుడు అసలు అంత ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు. ఐ వాజ్ ఇన్ టియర్స్ యాక్చువల్లీ. నందు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వీపింగ్ అండ్ చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. నందు ఆ సీన్ ఒకసారి మళ్ళీ చెప్పు, ఆ టైప్ లో ఏడ్ చేసి ఇంకా ఇది చేయకపోతే చాలా మిస్టేక్ అవుతుంది అన్న ఫీలింగ్ అందరికి, నాట్ జస్ట్ మీ, ఐఎమ్ షూర్ ఫర్ నివేత అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఇంక్లూడింగ్ ద టెక్నీషియన్స్, అంత పెద్ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అందుకే అంత హై క్వాలిటీ ఫిలిం తీసుకురాగలిచాం బయటికి. అమేజింగ్, బ్యూటిఫుల్. నౌ ఓవర్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, నందకిషోర్ గారు. నివేత అన్నట్టు టు ఆస్క్, అడగడం అన్నది ఉండాలి. అడిగితేనే మనం నేర్చుకుంటాం. ఈ కథకి మూలం అయితే అదే. ప్రశ్నించకుంటే ఏది రాదుంటుంది, ప్రశ్నించామంటే చాలే పొమ్మంటుంది. దట్స్ ద హోల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ వి హావ్ ఇంద్రజ గారు అవుట్ దేర్. మూవీ గురించి తెలిసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎవరికైనా వెళ్ళి ఎలా గెలవాలి అని చెప్తే పట్టించుకోరు, గెలిచి చూపిస్తే పాటిస్తారు. అలాంటి ఒక మెసేజ్ ఈ మూవీలో ఉంది. నివేత గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ వి హ్యావ్ టుడే. బూమింగ్ లోను ఒక ఆర్టిస్ట్ మదర్ గా చెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తారు, చెయ్యాలా వద్దా, ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మీ కెరీర్ దాని మీద ఆధారపడి ఉంది. బట్ అవన్నీ ఆలోచించకుండా ఒక మంచి మూవీ చెయ్యాలి అని మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా కో యాక్టర్ గా నేను నిజంగా ఐ అప్రిషియేట్ దాట్. కొంతమంది మనం కనపడాలి, మనం ఎదగాలని మూవీస్ తీస్తారు, మూవీ ఇండస్ట్రీలోకి వస్తారు. చాలా తక్కువ మంది తీసిన మూవీ నిలబడాలి, 10 ఏళ్ల తర్వాత కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి మూవీస్ తీస్తారు. ఐ విష్ అండ్ ఐ ప్రే మీరు అలాంటి వాళ్ళలో ఒకరుగా ఉంటారు, మిగిలిపోతారని. సినిమా నుంచి ఏమైనా చిత్తూరు స్లాంగ్ లో డైలాగ్ మా కోసం? కరెక్ట్ మాకు వినిపించాలి. యాక్షన్. ఏంది బావా, ఈ రోజు నీకు డ్యూటీ వంటింట్లో వేసినారా? అవును, ఓవర్ టైమ్ ఇంట్లో చేయమన్నారు. ఓవర్ చేయమాక, నడుము పడితే పుత్తూరు కొట్టాలి టికెట్. చిన్న పనిలో కూడా ఏలు పెట్టినవే. అయితే ఓ పని చేయి, నీ డ్రైవర్ను బస్ మిదిమాలంగా బస్సు తోలదని చెప్పు. రోజు నీ కాలు పని తగ్గుతుంది. కాళ్ళు ఎత్తడానికి నువ్వేం లక్ష్మివా, సరస్వతివి. శ్రీపతి పండితారాధ్యుల వెంకట పద్మ కమలకాంత ప్రణవ మంజుల బాల సరస్వతి. సార్ మీరు ఇంకా కట్ చెప్పలేదు సార్. కట్ చెప్పలేదు ఎందుకంటే ఇంకా డైలాగ్ ఉంది. ఇంకా కావాలి. ఇంకా థియేటర్ లో చూడాలి. ఆఫ్ కోర్స్, ఇంకా మిగతా అంతా ఇక్కడే సినిమా చూపిస్తామా ఏంటి? వెళ్ళి టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడండి. ఇంకా నెక్స్ట్ చాలా ఉంది కథ ఇక్కడ. సూపర్.
ఏందమ్మి వచ్చిన వాళ్ళని అట్ట నించోబెట్టే మాట్లాడతావా? కాస్త కూర్చోబెట్టరాదు? నివేత థామస్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. నివేత గారు నమస్తే. నమస్తే నేను షేక్ హ్యాండ్ ఇస్తాను, నమస్కారం పెడుతున్నాను ఏంటి? నీకు ఆవిడ నివేత, ఆ, నాకు ఆవిడ దేవత. ఇందాక కదా ఆవిడ దేవత అన్నావు. హలో, ఇక్కడ వెంటనే వెళ్ళిపోద్ది, కంటిన్యూ ఉండదు ఆవిడ అక్కడ. ఒక గుళ్ళో ఒక దేవత ఉంటుందా ఏంటి? ప్లీజ్. హలో, ఇక్కడ నీకైనా సీనియర్ నేను. ట్రై చేయి. ఇప్పుడు నేను తీసుకెళ్తాను. పర్ఫెక్ట్. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్ మా ఇంద్రజ గారు.